అన్న ఎట్లా మీతోని ఎలా ఉండేవారు? ఈ సంఘటన ఎలా చూస్తా ఉన్నారు? నిజానికి ఒక కరెక్ట్ 3 రోజుల క్రితము ఒక కార్యక్రమంలో కలిసిండు. తనని కలిసి కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఇటు రండి బిడ్డ అని మళ్ళీ దగ్గరికి పిలుచుకొని చాలా గొప్ప మాట చెప్పిండు. ఒకరి కోసం కాకుండా మీరు మీకోసం బతకండి, మీకోసం పని చేయండి. మీకు చాలా గొప్ప టాలెంట్ ఉన్నది అని చెప్పినటువంటి సందర్భం. దాంతో పాటు అనేక సందర్భాలలో నాకు కాల్ చేసి, నాకు ఫోన్ చేసినా కనీసం 20-30 మినిట్స్ మాట్లాడేది. ముఖ్యంగా ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి కావచ్చు, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే పాట కావచ్చు. ఈ పాటలు విన్న తర్వాత చాలా గొప్ప గొంతిచ్చాడు నీకు దేవుడు. చాలా బాగా పాడినావు, చాలా ప్రాణం పెట్టి పాడినావని నన్ను చాలా గొప్పగా తను ఆశీర్వదించడం జరిగింది. నిజానికి తను ఉన్నన్ని రోజులు ఒక నిలువుగా నిటారుగా నిలబడినటువంటి వ్యక్తి, ఎవరికి కూడా తల వంచకుండా, అది పాలక పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, నాయకుల దగ్గర కూడా తల వంచకుండా తన పాట ఏ విధంగానైతే ప్రజల కోసం రాసిండో తన వ్యక్తిగత జీవితం కూడా ప్రజల కోసమే నిలబడే విధంగా తను చివరి క్షణం వరకు పనిచేసినటువంటి ఒక గొప్ప మహానీయుడు, ప్రజాకవి, గాయకుడు అంత్యశ్రీ గారు ఈరోజు తను లేకపోవడము, ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఉండబడినటువంటి ప్రతి తెలుగు వాళ్ళకి తను లేకపోవడం అనేది చాలా తీరని లోటు. కాబట్టి తన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వం కూడా అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అతి తొందరలో తన విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఒక కళాకారులకు ఇచ్చే గౌరవంగా భావించి తన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు గద్దర్ కావచ్చు, అందశ్రీ కావచ్చు, ఇలాంటి రత్నాలు తెలంగాణకి ఉన్న రత్నాలు ఇలా మనం కనుమరుగైపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. మీరు యువ జనరేషన్‌గా మీరు వస్తా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వాలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కామన్‌గా తెలంగాణ సమాజం అంటేనే కవులకు, కళాకారులకు ఒక పుట్టినిల్లు లాంటిది. కాబట్టి ఇప్పటికే ఒక గూడాంజన లాంటి వాళ్ళు, ఒక గద్దరన్న లాంటి వాళ్ళు, మాకంటే ముందు జనరేషన్ ఉన్నటువంటి ఒక సాయి చందన్న, ఇప్పుడు మొదటి తరంలో ఉన్నటువంటి అందశ్రీ లాంటి వాళ్ళు ఈ సమాజాన్ని వదిలి వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అనేక పాటలు కావచ్చు, మాటలు కావచ్చు, వారు ఎంచుకున్నటువంటి సిద్ధాంతము మాకు నిజానికి వాళ్ళు వేసినటువంటి బాటలే. కాబట్టి వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు అవసరమైన ప్రతి సందర్భంలో మా మాట ఖచ్చితంగా భవిష్యత్తులో ఉండబోతుంది. అందశ్రీ గారిని స్మరిస్తూ ఒక పాట, వారిని ఉద్దేశించి ఒక పాట. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నోటికో కోటికో ఎక్కడో ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఇట్లా ఒక మనిషి గొప్పతనాన్ని, అంటే ఈ సమాజము ఒక కుళ్ళు కుతంత్రాలతోటి నిర్మితమవుతున్నటువంటి ఈ సమాజంలో ఎక్కడో ఒక దగ్గర మానవత్వంతో కలిగినటువంటి మనిషి సమాజంలో ఉండాలి అని తన పాటతోటి, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికి అది పాదురా, కాదంటే ఏది లేదురా, చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి, ఇట్లా అనేక పాటలు. గల్లు 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 గజ్జలమోతో అమ్మల్లారావు అక్కల్లారా, మువ్వలమోతో అన్నల్లారావు చెల్లెలారా, దగాపడ్డ తెలంగాణ దరువులమోతో అన్నల్లారావు చెల్లెల్లారా, ఇది ఇట్లా అనేక పాటలు. పల్లె నీకు వందానాలమ్మో, మమ్ము గన్నా పల్లె తల్లి నీకు వందానాలమ్మో అని ఇట్లా వేలాది పాటలు. తన ముద్ర ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలుగు నేలపైన పాట మాట ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా బతికే ఉంటుందని కోరుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జోహార్ అందశ్రీ.